సార్ మెల్లిగా అట్లే ఉండండి. చేయండి. నిన్న డిఎస్ఆర్ ఇద్దరు పెట్టుకొని 600 మీరు ఇవ్వండి అమ్మా, మళ్ళీ ఇస్తాము బిల్లు పెట్టుకొని అన్నాడు సార్. నేను కూడా మన కరెంట్ అవంతా వైర్ కలిపేంటి అక్కడికి పైన కూడా ఇక్కడ రావట్లేవు. సర్లేండి, ఇంకా నేను మీతో మాట్లాడేది వేస్ట్. కానీ మీరు సమస్యలకు సమాధానం అయితే మనం ఏం చెప్పగలము, పరిష్కారం కాదు. నేను మాట్లాడతాను, మేమేదో చేస్తాంలేండి, మీరు చేయలేరు కానీ మేము చూసుకుంటాం. ఇక్కడ కాంపౌండ్ వాళ్ళకి కిటికీలకి బాగుండాలని అని మేము హాస్టల్లో బాత్రూమ్లు క్లీన్ ఉండవు సార్. ఉన్నారు వర్కర్స్ ఇద్దరే ఉన్నారు, ఒకడే ఉన్నారు సార్. రూమ్స్ కూడా మేమే క్లీన్ చేసుకోవాలి. అవును, పిల్లలు అది చేసి చదివేం వస్తుంది ఏమిటి దా పురుగులో ఎందుకు వస్తున్నాయి రైస్లో? అది 2 times కడిగి చేయకుండా అది రాదు సార్. అది అక్కడ ఉండే బియ్యం కూడా అవి కూడా క్లీన్ చేపిస్తాను. నేను టీఎస్ఆర్ వచ్చి ఇద్దరు పనులు పెట్టుకొని క్లీన్ చేయించండి అని చెప్పినారు సార్. సార్ ఆ విషయంకి మన పిల్లలు సార్ 2 days సరిగ్గా పోతున్నాం. ఇప్పుడు వచ్చి ప్రొటెక్ట్ చేసే వాళ్ళు పెట్టుకుంటున్నారంటే మీరు ఇప్పుడు ఆమె కూడా నేను వస్తే క్లీన్ చేస్తాను. కరెక్ట్ అమ్మా, ఒకరే క్లీన్ చేస్తాను మనకి గలీజ్గా పెట్టలేం కదా, చిన్న హాస్పిటల్ కదా. అందుకని సార్ ఆయన తీసేసినారు, ఇంటికి చేస్తారు. ఇప్పుడు ఒకరితో ఉంటే ఆయన ఓటీ చేస్తాను సార్. ఆయనకి నిన్న మన టైఫాయిడ్ ఫీవర్ వచ్చి 2 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయింది. ఇంకా లేకపోతే ఇక్కడున్న ఒకసారి వర్క్ని తీసుకొని 2 days చేయిస్తాను సార్. ఇంక ఇప్పుడు అలా చూస్తాను సార్. ఇప్పుడు నేను వాటర్ సార్ దీంట్లో ఫోన్కి తగిలిచ్చేది ఉంటుంది, దీంట్లో ఇలా తగిలిస్తానే అది ఉంటుంది. పిల్లల్లో పోస్తారు పిల్లలు. రూమ్ ఉంది, నైట్ భయపడి అక్కడే పోస్తుంటారు. పోయిద్దన్న ఆయన ఈ పక్కకి రండి అని చెప్తుంటాము, పౌలు క్లీన్ చేపిస్తాం. దీనికి కాంపౌండ్ కూడా లేదు, కాంపౌండ్ ప్రహరీ కూడా లేదు సార్. ప్రహరీ కూడా పని మనుషులు వస్తే బాగుంటుంది సార్. వంట మనుషులు చాలా ప్రాబ్లమ్ సార్. తీయలేదేమన్నా కొన్ని గవర్నమెంట్ రూమ్స్ లో కొన్ని కిటికీలు లేవు సార్. కిటికీలు కూడా లేవు. అవును సార్. ఒకటి పోయింటే మనం కూడా దోమతర కొట్టించినాం సార్. మా వాళ్ళు కొందరు ముందు నుంచి చలికాలం కిటికీలు లేకపోతే ఎట్లా ఇబ్బంది పడరా పిల్లలు? 10th class పోయింటే కూడా మనం కొట్టించినాము.
7th అవసరం లోపల టాప్ అయిపోయింది సార్. సార్కి ఏమైనా చెప్తే పురుగులు వస్తున్నాయంటే గవర్నమెంట్ వాళ్ళు మాకు పురుగులు ఎందుకు వస్తున్నాయి? ఆ రైస్ లో నల్ల ఉన్నాయి సార్, అవి ఒకసారి 2 సార్లు క్లీన్ చేసి పనులు ఇద్దరు లేడీస్ పెట్టి సార్ ఎక్కువగా ట్రైబుల్ అయితే సస్పెండ్ అయినాడు, ఇతనికి ఇన్ఛార్జ్ పెట్టారు సార్. ఎవరు బీసీ వెల్ఫేర్? ఇంకోటి ఇట్లాగే ఉంటుంది. ఎవరు ఫోన్ చేసింది నాకు? పిల్లలు ఫోన్ చేసినారు. ఉండదు రోజు పురుగులు వస్తాయా? రోజు ఏం కారణము? మరి ఇప్పుడు పురుగులు ఎందుకు వస్తాయి? ఇంకేం ప్రాబ్లం ఉన్నది? ఫుడ్ ప్రాబ్లమ్స్ వర్కర్స్ లేదు సార్, బాత్రూమ్ కూడా క్లీన్ లేవు సార్. ఒక ముస్లిం సార్, ఆయనని పట్టుకొని చేపిస్తాం. వర్కర్స్ ఎంతమంది స్ట్రెంత్ మీకు? ఇక్కడ 172 సార్. 172. ఎంతమంది వర్కర్స్ ఉన్నారు బాత్రూమ్స్? ఒక ఆయన సార్, ముస్లిం ఆయన కూడా ఇబ్బంది ప్రాబ్లం. ఏమన్నా ఫినాయిల్ క్లీనింగ్ మెటీరియల్ ఉందా? అవి కూడా లేవా? సాయంత్రం కాదు, ఇప్పుడు రమ్మనండి. ఎక్కడ నా మున్సిపాలిటీలకు చెప్తాను. పడకపోతే రిప్లేస్మెంట్ గత 10 రోజుల నుంచి ఈ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ వెంకటరామనాయక్ పైన కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు ప్రసాద్ అన్న గారు దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ అవినీతి జరుగుతుంది, ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని విచారణ చేయడం జరిగింది. ఇక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపాల్ గారు ఎక్కడ లెక్క చేయకుండా విద్యార్థులకు ఏదో నాసిరకమైన బియ్యంతో అన్నం పెట్టడం వల్ల విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్ అన్న గారు కలెక్టర్తోనూ సెక్రటరీతోనూ మా ఎస్టీ కమిషన్తో మాట్లాడి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ పైన చర్య తీసుకోండి. కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు ఒకటే, విద్యార్థులకు మెరుగైన విద్య అందించే విధంగా అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి. కానీ ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన చొరవతో గిరిజన ముద్దు బిడ్డలకు అందరికీ మౌలిక సదుపాయాలు కల్పించమంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యం వైఖరి వల్ల విద్యార్థులను పక్కదారి పట్టిస్తున్నారు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి నిన్ననే ప్రిన్సిపాల్ గారిని సస్పెండ్ జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు విద్యార్థులను బాగా చూసుకోవాలా, అన్ని మౌలిక సదుపాయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఇప్పుడు విద్యార్థులు కొన్ని సమస్యలు అడిగారు. ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వెంటనే ఎమ్మెల్యే ప్రసాద్ అన్న గారు ఈ సమస్యలను పరిష్కరిస్తాం. ఆ సమస్యలు పరిష్కరించే ముందులోనే ఇక్కడ స్థానిక సమస్యలు వెంటనే ఎమ్మెల్యే గారు చొరవతోనే నేను చేస్తానని ఎమ్మెల్యే గారు మాట వేయడం చాలా సంతోషం. విద్యార్థులు మీరు మంచి భవిష్యత్తు కలిగిన విద్యార్థులు, మీరు అన్ని విధాలుగా బాగా చదువుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాదన్నా, ఆమె మేడం ఫోన్ చేసి గౌతమి మేడం ఎవరున్నారు కదా చేయం. ఇక్కడ కాంపౌండ్ వాళ్ళకి కిటికీలకి ఛాన్సర్ అయింది. ఎంత అయింది? 10 lakhs. కాంపౌండ్ వాళ్ళు 10 lakhs ఏం సరిపోతుంది? కిటికీలకి 10 lakhs మొత్తం లోపల బాత్రూమ్కి కిటికీలకి. పిఓ గారు ప్రాజెక్ట్ ఆఫీసర్ ట్రైబల్ వెల్ఫేర్ శ్రీశైలం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఏజెంట్స్ సుగుణ మేడం అని ఇక్కడ ఓకేనా?
మధ్యలో నిలిచిపోయింది. దీనికోసం పెట్టింది అది. ఇప్పుడు నీళ్ళు ఎట్లా చేస్తున్నారు? ఈ మోటార్ ట్యాంక్ తీసుకొని ఫిల్టర్ చేసి ఇక్కడ చేస్తాం సార్. మోటార్ ఉన్నది సార్, ఆ సప్లై తీసుకుని డైరెక్ట్. ఇంకేం సమస్యలు ఉన్నాయి? ఫుడ్ ఒకటి ఫ్యాన్ కానీ తిరుగు సార్. ఫ్యాన్ అవసరం రూమ్ కి ఒకటో రెండో ఉన్నాయి సార్. ఇప్పుడు చలి పెడతాను కదరా, ఇప్పుడు చలి పెడతాను కదా, ఏ విధంలే ఇప్పుడు చలికాలంలో అడుగుతాను. ఫుడ్ బాగా పెట్టాలి సార్, ఎందుకుంటే పురుగులు మీరు చూసుకోవాలి కదా. అంతా ప్రభుత్వం అంతా అందిస్తున్నా కానీ మీరు ఇంకెన్ని ప్లేట్ ఉంటే ఎట్లా? ప్రిన్సిపల్ సార్ అయితే నేను కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చున్నాను, నాకు డబ్బులు నాకే వచ్చేసి అని చెప్పాడు సార్. అందుకే కదా వెళ్ళిపోయాడు. అందుకే వెళ్ళిపోయినాడు కదా. ఆయన ఇంకోసారా ఆఫీస్ రూమ్ లో ఉన్నాడు. ఎవరైనా ఏం చేశారు? ఆయనే కదా సస్పెండ్ అయింది. ఇంకోసారి ఎవరు? ఉన్నారా? ఉన్నాడు సార్. సార్ వచ్చిన రావాలి కదా. సస్పెండ్ అయినోడు ఏమవుతుంది, పని తీసుకుని మనం ఏం చేస్తున్నాం ఉంటారా? అట్లా కాదమ్మా, నువ్వు మనిషిని చూసుకొని నువ్వు చేయిస్తానంటే శాలరీస్ నేను ఒక కంపెనీకి అప్పచెప్తా, గవర్నమెంట్ది వచ్చే వరకు మంత్లీ ఆ కంపెనీ శాలరీ పే చేస్తుంది. పంపిస్తుంది సార్. ఒక నలుగురు వంట మనుషులు మెయిన్ సార్. వంట మనుషులు బాత్రూమ్ కడిగే కాదు సార్. పిల్లలకు వంట కరెక్ట్ అమ్మా. ఎవరిని పెడతావు? నువ్వు చూసుకుంటావా? పెట్టించేది కాదు, మాట పడకూడదు. ఖచ్చితంగా లేదు, మన వాళ్ళ పిల్లలు ఖాళీగా ఉండోళ్ళు ఉన్నారు, పెట్టిస్తాం చేసుకుంటారు. ఎంతమంది ఏం వంటోళ్ళనే ఉండోళ్ళని ముస్లిం శాలరీ ఎంత ఇస్తారు? 18,000 ఇస్తారు. వాళ్ళకి ఏం శాలరీ ఇస్తారో ఆ శాలరీనే ఇస్తారు. నువ్వు వాళ్ళని మీరు ఓపెన్ చేయండి, ఒక కంపెనీ ద్వారా మనము ఎంగేజ్ చేసి ఇస్తాం. ఆయన చేయండి, ఆయనకు ఎట్లా ఫెసిలిటీ కలెక్టర్ గారికి చెప్దామా? ఓకే, మనం వాళ్ళకి శాలరీస్ కావాల్సింటే మనం ఆ కంపెనీ నుంచి పే చేద్దాము. వాళ్ళకి ఫస్ట్ స్టాఫ్ని ఇవ్వండి. ఆ కిటికీలు ఏముండాయో అవన్నీ కొన్ని చూపించేసి మరి ఇప్పుడు వంట మనుషులు నలుగురు సార్. వీళ్ళ క్లాస్ రూములు కస్టమర్స్కి ఎవరు లేదు సార్. టాయిలెట్స్ నువ్వు ఆడ కూర్చొని వాళ్ళకి ఏం స్టాఫ్ కావాలో కూర్చొని అన్నీ తిరిగి ఏంటని ఉన్నాయి రిపోర్ట్ రాసుకో. రాసుకున్నాక స్టాఫ్ను కాల్చింటే గవర్నమెంట్ నుంచి నేను కమిషనర్ గారి దగ్గర నుంచి మాట్లాడి చేపిస్తాను. అందులోపల ఇమీడియట్గా మన వాళ్ళు పెట్టి అది మళ్ళీ వచ్చినప్పుడు ఆర్డర్స్ వచ్చినప్పుడు కాల్చింటే వాళ్ళకి ఉద్యోగం ఇప్పిస్తాం. ఫస్ట్ పెట్టి వాళ్ళకి జీతము 1వ తారీఖు ఆ కంపెనీ వాళ్ళ నుంచి మన ఆఫీస్ నుంచే వస్తాయి. అది మన ఆఫీస్కి వచ్చి తీసుకుని పోమని జీతాలు చెప్తాను, నేను సూర్యుకి చెప్తాను. అవి తీసుకొని పోండి. ఇద్దరు ఇంకా వంట మనుషులు 2-3 కాలన్నా ఆడ ఇద్దరు ముగ్గురు అంటే నీకు వంటలు కావాలా? కోడి కోసి ఇద్దరు అడిగినారు. ఆల్రెడీ 2 ఉన్నారన్న, ఇంకా 2 ఒకడు కసూడికి ఒకరు, బాత్రూమ్కి ఒకరు, 4 మెంబర్స్ అని అంతే కదా. ఖచ్చితంగా కసూడికి 2 కావాలి సార్. ఎందుకంటే ఇక్కడ బియ్యం లేడీస్ ఉండలేమ్మా, నువ్వు చెప్పు నీకు కావాల్సింది. ఇప్పుడు 6 మెంబర్స్ దేనికి? అంటే 4 కసు ఊడ్చే వాళ్ళు, 2 వంటోళ్ళనే? లేదు సార్, కసు ఊడ్చేకి టాయిలెట్స్కి 2 సార్. ఇక్కడ ఒక వంటకి 2 వంటోళ్ళని ఇస్తున్నాం కదా. ఉన్నారు ఆయన. అది కాదమ్మా, ఇంకా 2 ఇస్తున్నాం అంటున్నా. లెక్కల్లో వీకా? 6 మెంబర్స్ లెక్కల్లో వీకా అంటే క్లారిటీ చెప్తాను. 2 వంటోళ్ళని చూడు, వాళ్ళకి 18,000 ఇద్దాం. వాళ్ళకి కసువులు ఉడ్చే వాళ్ళకి ఎంత ఇస్తున్నారు? ఇక్కడ 6,000 ఎంత చెప్పా? 6,000 రూపాయలు. ఎస్ఆర్ ఏజెన్సీ వాళ్ళు కొత్త రిక్రూట్మెంట్ వంట మనిషికి, వాచ్మెన్కి ఇస్తున్నారు. ఇప్పుడు ఇంకా 1 నెల 2 నెలలు పడుతుంది. అంతవరకు మనం పెట్టి ఆ ఏజెన్సీ వాళ్ళకి కూడా నువ్వు మాట్లాడు, వెంకటప్తో మీరు మాట్లాడండి. వాళ్ళు ఎవరిని పెడితే ఎస్టీసీలే వాళ్ళు పెట్టిన వాళ్ళకి ఆ ఏజెన్సీ వాళ్ళని తీసుకోవాలి, వాళ్ళకి ఉద్యోగం ఇవ్వమని. అంతవరకు మేము శాలరీస్ ఇస్తాం. వాళ్ళు తీసుకునే నుంచి వాళ్ళని శాలరీస్ ఈ రోజు పెట్టించేసి 2 రోజులు టైం ఇండిపా. ఈ రోజు రేపట్లో పెట్టిస్తాము. 2 రోజుల్లో మీకు ఇవన్నీ సెట్ చేస్తాం. మళ్ళీ 2 రోజుల తర్వాత నేను వస్తా. వచ్చి ఒకప్పుడు మీతోనే బూ తింటే అట్లా చేస్తాం, చూసాం. నువ్వు దగ్గర చూడు, మరి పెట్టించేసి క్లీనింగ్ కూడా చేయించు. ఆ ఫ్యాన్లు ఏదన్నా రిపేర్ ఉంటే ఇన్రా, అవి ఫ్యాన్లు అవి కూడా ఏదన్నా ఉంటే రెడీ చేయించి.
నేను ఈరోజు చాట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఇది ఇక్కడికి వచ్చున్నాను. నేను నిన్నటి రోజున కూడా ఓ ఇష్యూ జరిగింది, నేను ఊర్లో లేను. ఆయన సస్పెండ్ అయింది. ఇప్పుడు సరే ఆయన్ని సస్పెండ్ చేసేది దాంతో ప్రాబ్లం సాల్వ్ కాదు కదా. ఇప్పుడు పురుగులు ఎందుకు వస్తున్నాయి రైస్లో రోజు? అట్లా కాదు కానీ మీరు పని చేయండి, ఇప్పుడు ఈ ప్లేస్కి మీరు విజిట్ చేయండి. యూ స్ట్రీమ్ లైన్ దిస్. మీరు వాళ్ళ పిల్లలతో ఒక అర్ధగంట కూర్చొని కాదు రాజేందర్ రెడ్డి గారు, మనం వచ్చిపోయినాం, ఎంక్వైరీ చేసుకొని పోయినాం అనేది ఇట్ ఈస్ ఎ డ్యూటీ. అలా ఒక్క నిమిషం పూర్తిగా వినండి. నేను అందుకనే మీరు గతంలో హాస్టల్స్కి రండి అంటే నేను రానండి మీతో పాటు. మీరు ప్రాబ్లం సాల్వ్ చేయరు, ఒక ప్రాబ్లం చూసి రిపోర్ట్ రాస్తారు, దాని నుంచి లాభం ఏమి ఉండదు. దేర్ షుడ్ బి సమ్ రిజల్ట్ ఓరియంటేషన్. ఏదో వచ్చిపోయినాక చాలా డెఫిషియన్సీ ఉంది అని చెప్పేసి మేడం కలెక్టర్ గారు ఆ చిన్న విషయము, బియ్యంలో పురుగులు ఎందుకు వస్తాయండి రోజు? సార్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా సపరేట్ చేసుకొని అవన్నీ చేసుకోవడానికి ఉండొచ్చు, పురుగులు ఎందుకు వస్తాయండి? బాబు సార్ పడద్దు సార్ ఇది కాలితే ఎందుకు పడతారు కొంచెం ఓల్డ్ ప్యాకెట్స్ మనిషిని పెట్టి చేసుకోమని చెప్పాను సార్. ఇవ్వండి, ఎవరన్నా ఇస్తే వస్తారు, ఏదన్నా అడ్జస్ట్ చేసుకున్నాను చెప్పా. వాళ్ళకి మొదటి వచ్చినప్పుడు స్టాఫ్ ప్రాబ్లం ఉన్నమాట నిజమే. మీ వంతు మీరు ఏదైనా చేయండి అని చెప్పాను సార్. కానీ ఇది కొంచెం వరకుగా మాట్లాడుతున్నారు సార్. మరి దీని పరిష్కారం ఏంది? మన ఇద్దరు మాట్లాడుకుంటే కాదు కానీ దీనికి వాట్ ఈస్ ద సొల్యూషన్? పరిష్కారం ఎక్కడి సార్? దయచేసి మీరు ఎస్టాబ్లిష్మెంట్ కంప్లీట్గా డివోలీటర్ ద్వారా కలెక్టర్ ద్వారా ఆల్రెడీ పెట్టేసారు. సెంటర్ మేడం నేనే కాల్ చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే స్కూల్స్ని సస్పెండ్ చేయడం చాలా కష్టం మేడం అని నేను చెప్పాను సార్. డైరెక్ట్గా మెసేజ్ చేస్తాను చాలా స్కేర్సిటీ ఉంది. మేము ప్రెజరైజ్ చేస్తే వాళ్ళు కూడా చేసేది